వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు వైఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి గారు పాల్గొన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మహానేత సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా అవకాశాల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో డాక్టర్ వైఎస్ఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన ప్రజానాయకుడిగా ఆయన పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. జరిగింది. అందులో మా పార్టీకి సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, మిగతా ముఖ్యమైన సీనియర్ లీడర్లు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు, అంటే రాయలసీమలో ఆయన సీఎం అయిన తర్వాత ఫ్యాక్షన్ అనేది లేకుండా పోయి నీట్గా అందరినీ కూడా రాజీ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ అందరినీ కూడా ఆయన ఇలాంటి కార్యక్రమాల్లో అందరినీ పలకరిస్తూ ఆయన చేసిన 108 అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి మొత్తం కూడా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయింది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడిగా పుట్టి రాష్ట్రాన్ని దిగ్విజయంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఆయనే సీఎంగా వచ్చి మళ్ళా ఇంతకుముందున్న పథకాలన్నింటినీ కూడా ఆయన కంటిన్యూ చేస్తూ మిగతా ఇంతకుముందులాగా కాకుండా ఈసారి కార్యకర్తను ప్రతి ఒక్కరిని చాలా ప్రాణంగా చూసుకుంటానని కూడా జగనన్న ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా చెప్తున్నాడు. అదేవిధంగా కార్యకర్త తర్వాతే మిగతా లీడర్లు అందరం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము కూడా చెప్తున్నాము, కోడూరు ఏరియాలో, కోడూరు ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా కార్యకర్తల తర్వాతనే మేమందరం కూడా ఉంటాము. ముందు కార్యకర్తకే ఇంపార్టెంట్ ఇచ్చి మా కార్యకర్తలను ఎల్లవేళ్ళ ఈ పుట్టినరోజు వాళ్ళు అంటపెట్టుకొని ఉంటామని కూడా ఈ ఆయన జయంతి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు.